11003 సికింద్రాబాద్ నుండి తిరుపతికి వెళ్తున్న సింహాపురి ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపట్లో 4వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకు వచ్చుటకు సిద్ధంగా ఉంది. గంట సేపటి నుండి ఇప్పుడు వస్తుందండి బాబు రైలు. ట్రైన్ ఎక్కేస్తా, రేపు పొద్దుటి కల్లా నెల్లూరులో ఉంటా. ఏం రాబాయ్ ఊకుక ఫోన్ చేస్తున్నా, నాకు ఏ కార్డు వద్దు. హలో ఫ్రెండ్స్, నేను మీ శంకర్ని. మా హాస్టల్కి సెలవు ఇచ్చారండి. నేను మా ఊరు అమలాపురం వెళ్తున్నాను, అది కూడా రైల్లో అండి బాబు. ప్రయాణం ఎలా ఉంటుందో చూద్దాం మరి. ఆగరా అన్నయ్య, ఎందుకంటే తొందరగా నేను కూడా వస్తున్నానుగా. అయినా పంచలో ఇలా దొరుకుతున్నావురా? కూర్చో. ఏంటి, ఒక 50,000 డబ్బులు కావాలి, ఇస్తావా ఏంటి? ఈ సినిమాలో ట్రైన్లో ఎందుకు వస్తారేంటి? ముందు టికెట్ చూపి. టికెటే కదా, అంత రూపం ఎందుకు ఇస్తావు? టికెట్. హలో ఫ్రెండ్స్, రేలంగా మా ఫ్రెండ్స్తో హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈయన గారు అయితే రోజు ఇలానే యూట్యూబ్లో వీడియోలు తీస్తూ ఉంటారండి. సరే, నేను వెళ్తున్నానండి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్షం రేలంగా ఉన్నాడు. ఇప్పుడు నాతో ఉన్నవారు ఏ ఊరో, ఇక్కడ నుంచి వచ్చారో తెలుసుకుందామని. మీ పేరేంటండి? గోదావరి అండి. మీది గోదావరి అండి? కూడా గోదావరి అండి. మాది అమలాపురం. మాది రాజమండ్రి అండి. అయితే మీది ఈస్ట్, మాది వెస్ట్. మీది ఎవరండి? పేరేంటండి? నా పేరు సాయిలత అభి. మీది ఎవరండి? మాది సీమా అభి. ఓ, మా సీమన గోదావరి కదా? కాదబ్బే, మాది రాయలసీమ. రాయలసీమనా? అబ్బాయి పైకన్ రా. చూడలేదబ్బి పెట్టనీకి. మరి ఆర్మీ ఏంటి కదండి? మా చుట్టాల శాలువనే చూసిపోదామని వచ్చిన. అవునా అండి? మీ పేరేంటండి? నా పేరు విష్ణు, ఊరు తెలంగాణలో కరీంనగర్. అవునా అండి? మీది ఎవరండి? మాది నెల్లూరు. నెల్లూరు అయితే నజారే మరి. అవును. మీ శ్రీకాకుళం కదండి? అవునండి. ఇదే నాకు అన్నయ్య తెలిసిపోతాయి. సమోసే 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 తీసుకున్నావే. నిన్నెక్కడో చూసినట్టుందే. అబ్బా, కనిపెట్టేసి అడుగు. ఏం లేదండి, టీసీగా పనిచేస్తే జీతం చాలట్లేదు. అందుకే ఇలా పార్ట్ టైం జాబ్గా ట్రైన్లో ఇలా సమోసాలు అమ్ముకుంటాను. అయినా మీకు ఇదే కరెక్ట్గా ఉంది. ఉగ్గాని బజ్జీ ఉంటే పక్కరా అభి. రోజ్ మిల్క్ ఉందా అండి? రోజు మిల్క్ వేసుకోరండు. గోదావరి అంటేనే రోజు మిల్క్. అవేం లేవు కానీ మీరు అందరు నచ్చారు. మా చిత్తూరు చేయండి. మా చిత్తూరు స్టైల్లో మీకు పొట్టపారేటట్టుగా నేను మిమ్మల్ని తినిపించి మీ ఇంటికి పంపిస్తాను. అయినా ఏ వంటకం మాట కానీ మా చిత్తూరు వంటకాలు మీ అందరి వంటకాలు కన్నా అద్భుతంగా ఉంటాయి. అబ్బో, మా గోదావరి వంటకాలను చిన్న చూపు చూడద్దు. ముఖ్యంగా తాపేశ్వర కాజా, ఆత్రేయపురం భీమవరం పిచ్చి అయితే వరల్డ్ ఫేమస్.
శ్రీకాకుళం ఉప్పు చేప పప్పు చారు తింటే ఏదో నాకైతే అంతే. ఈ దునియాలో మీకెక్కడ దొరకని హైదరాబాద్ బిర్యానీ అంటే బాగా ఫేమస్. దానికోసం ఎగబడి కొనుక్కుంటారు. అది కాకుండా పాలకాయలు, గరిజలు, సకినాలు, ఉప్పుడు పిండి తలుచుకుంటేనే నోరు ఊరిపోతుంది అంతే. మా నెల్లూరు బొమ్మిడాయి పులుసు, నెయ్యికారం దోశ, గుత్తి వంకాయ ఇక విడిచిపెట్టరు అంతే. ఇక మా ఆచారాలు సాంప్రదాయాలు ఇక ఎంతో గొప్పతనంగా ఉంటాయి. మీకు తెలుసా? మా రాయలసీమ అంటే సినిమాలలో చూపినట్లు కత్తులు బాంబులు కాదు. ఎంతో కరువులో ఉన్న పక్కోడికి కూడు పెట్టే గుణం మాది. అబ్బో, మా గోదావరికి మర్యాదకు పెట్టిన పేరండి. మాటకు ముందు మాట వెనకాల అండి అండి అని అంటూనే ఉంటామండి. ఇగో మా తెలంగాణ మస్తు అంటే మాతో పెట్టుకోలేరు. కాకుండా సినిమాల్లో తెలంగాణ యాసకి మస్తు ఫాలోయింగ్ ఉంది తెలుసా. మా నెల్లూరు స్పెషల్ దోశ ఉంటే పట్టుకరా. అసలు మీరు ముందు కూర్చోండి. అసలు ఏంటి రచ్చ? మీ వల్ల పక్క కంపార్ట్మెంట్ వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసా? మీరు మాట్లాడే యాస ముఖ్యం కాదు, మీరు మాట్లాడే తెలుగు భాష ముఖ్యం. మా గోదావరి యాస గొప్ప అని చెప్పు. గొప్ప అని చెప్పు. మా శ్రీకాకుళం భాష గొప్ప అని చెప్పు. మా తెలంగాణ యాస గొప్ప అని చెప్పు. మా నెల్లూరు యాస గొప్ప అని చెప్పు. మా రాయలసీమ గొప్ప అని చెప్పు. మనం మాట్లాడే భాష ముఖ్యం కాదు, మనం మాట్లాడే యాస ముఖ్యం కాదు, మాట్లాడే భాష ముఖ్యం. మనందరికీ తెలుగు భాష లేని ఇన్ని యాసలు ఎక్కడి నుంచి వచ్చాయి? కాబట్టి మన తెలుగు భాషకి గౌరవం ఇద్దాం. ఈ సంతోషంలో సెల్ఫీ తీసుకుందాం. అయ్యో, నేను ఇంతకుముందు వీడియో తీయడం మర్చిపోయాను బాబు. ఇంత టాలెంటెడ్ ఉన్నావా? తెలుగు భాషకి